కొల్లూరు మండల గ్రామంలో నూతనంగా నిర్మాణం చేసిన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు మాజీ మంత్రి మరియు వేమూరు శాసన సభ్యులు నక్కా ఆనంద్ బాబు. అనంతరం డ్వాక్రా సంఘాల మహిళలు నక్కా ఆనంద్ బాబుకి రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళులాగా చూస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయని, గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పుష్కరాల టైంలో వేసిన రోడ్లు తప్పితే ఇప్పటి వరకు అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని, రాష్ట్ర అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కుంటుపడిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని మరలా గాడిలో పెట్టి అభివృద్ధి పదంలో తీసుకెళ్లే సత్తా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్ళు అవుతా ఉంది. అభివృద్ధి కార్యక్రమానికి ఈరోజు ప్రారంభోత్సవం చేశాం. ఈ కార్యక్రమం కూడా ఇప్పుడు మురళి గారు చెప్పాడు, పంచాయతీ నిధులు మ్యాచింగ్ కలపబట్టే ఆ కార్యక్రమం పూర్తయిందని. నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ అభివృద్ధి అనేది గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా కుంటుపడిపోయింది. 14 నుంచి 19 వరకు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందులన్నీ కూడా తలదన్ని వాటన్నిటినీ అధిగమించి అభివృద్ధి సంక్షేమాన్ని ఆ రోజు రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్లాడు చంద్రబాబు నాయుడు గారు. 19లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి విడిపోయిన రాష్ట్రంలో శరవేగంగా ముందుకు పోతున్న అభివృద్ధిని శరవేగంగా వెనక్కి నడిపించాడు జగన్మోహన్ రెడ్డి. 20 ఏళ్ళు వెనక్కిపోయింది అభివృద్ధి అనేది. ఈరోజు మళ్ళా పునాదుల దగ్గర నుంచి ఎత్తుకోవాల్సిన పరిస్థితి మళ్ళా కల్పించాడు. వ్యవస్థలన్నీ భ్రష్టు పెట్టిపోయినాయి. రాష్ట్రం సర్వనాశనం అయింది. ఇది నేను చెప్పేది కాదు, మీరందరూ చెప్పినటువంటి వాస్తవం. ఒక్క ఛాన్స్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డికైనా ఒక పొరపాటు చేస్తే రాష్ట్రం అధోగతి పాలైందని గుర్తించబట్టే మళ్ళా 164 సీట్లు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి ఇచ్చి మీరే గెలిపించారు. అంటే నేను చెప్పేది కాదు, మీరందరూ అదే చెప్పారు. ఎప్పుడు రానటువంటి మెజారిటీలు వేమూరు నియోజకవర్గంలో కూడా నియోజకవర్గం పుట్టినాక రానటువంటి మెజార్టీ 22,000 పైన మెజార్టీ మీరు ఇచ్చారు. మిగిలిన నియోజకవర్గాల 30,000, 40,000, 50,000 ఎక్కడికో వెళ్ళిపోయింది. వన్ సైడ్గా నిన్న చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఆశీర్వదించారు. అంటే ఒక నమ్మకం, రాష్ట్రం అధోగతి పాలైందనే ఒక నమ్మకం మీకుంది. ఈ రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టి బయటికి తీసుకొచ్చి అభివృద్ధి పదంలో ఒక ఆలోచనాత్మక ధోరణిలో ముందుకు నడిపించే సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉందని మీరందరూ గుర్తించారనేది బెటరని మీరు అందించారనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ కొల్లూరు మండలం కానీ కొల్లూరు గ్రామం కానీ ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని చూసుకోండి, మీకు మీరు ప్రశ్నించుకోండి. మీ ప్రాంతంలో, మీ పల్లెలో కావచ్చు, బీసీ కాలనీ కావచ్చు, ఊళ్ళో కావచ్చు, ఏ అభివృద్ధి కార్యక్రమం అన్నా జరిగింది అంటే అది మన హయాంలో, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనేది 100% వాస్తవం అనేది తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నా, గర్వపడతా ఉన్నా.
ఇంకెవరు చేయలే. గత 5 ఏళ్ళు అభివృద్ధి నిరోధకులు, అభివృద్ధి కంటకులు, అవినీతి పరులు రాష్ట్రాన్ని పరిపాలించారు, నియోజకవర్గాన్ని సర్వనాశనం చేశారు. రాత్రి లంక గ్రామాల్లోకి వెళ్ళా. మనం అధికారంలో ఉన్నప్పుడు 16లో వచ్చినటువంటి పుష్కరాల సందర్భంగా నిర్మాణం చేసిన రోడ్లు తప్ప ఈ రోజుకి రోడ్ల మీద చేయడం మట్టి పోసినాడు లేరు. ఈ లాకులు దిగామంటే నరకం ఎక్కడ ఉందంటే అక్కడ కనపడతా ఉంది. చిన్న వర్షం పడ్డా కూడా అనేక రకాలుగా లంక గ్రామాల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో అందరూ ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. ఆ రోజు ఆ రోడ్లన్నీ కూడా పుష్కరాల సందర్భంగా పూర్తి చేశాం. ఇటు లంకల్లోకి వెళ్ళిన అదే పరిస్థితి, ఓడలో అదే పరిస్థితి. 14 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధి, 9 నుంచి 14 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న ఈ మండలం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉంది. స్థానికంగా వచ్చే నిధులన్నీ కూడా సద్వినియోగం చేసి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాం. ఆ అభివృద్ధి తప్ప గత 5 ఏళ్లలో ఇక్కడ అభివృద్ధి అనేది కనపడదనేది యథార్థం. ఇలా అభివృద్ధి శరవేగంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది. ఒక విజన్ ముందు చూపున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అభివృద్ధితో పాటు ఈ రోజు ఉన్నటువంటి పిల్లలు, యువత వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూడా పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది. 20 ఏళ్ల తర్వాత ఇలా చదువుకునే పిల్లాడు ఏమవుతాడు, వీడి భవిష్యత్తు ఏంటనేది ఆలోచన చేయగలిగిన సత్తా ఉన్నటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఏదో ఈ పూట పబ్బం గడుపుకొని అధికారం నడుపుకొని వెళ్ళిపోదామనే ఆలోచన కాదు. 20 ఏళ్ల తర్వాత 25 ఏళ్ల తర్వాత నేను ఈ రోజు పుట్టిన పిల్లవాడి భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అనే ఆలోచనతో ముందు చూపుతో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీరందరూ కూడా అధికారాన్ని ఇచ్చారు. ఇక నుంచి కూడా ప్రతిరోజు ఆశీర్వదించి ముందుకు నడిపించండి. ఖచ్చితంగా వారి నాయకత్వంలో మన గ్రామాలు కానీ, ఈ మండలం కానీ, ఈ నియోజకవర్గాన్ని అదేవిధంగా శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ, అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తు మూడింటిని దృష్టిలో పెట్టుకొని పరిపాలన ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి నమ్మకం వమ్ము కాకుండా పరిపాలన సాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఇలా ట్రాన్స్ఫర్ మొదలైన ఇక్కడ చాలా మంది ఉండి ఉంటారు, సెక్రటేరియట్ ఎంప్లాయీస్, మీరు ఎక్కువ మంది వాళ్ళే ఉండి ఉంటారు.